వస్తాను బాబు. అంత ఓకేనా? ఏంటో వెళ్ళి ఎరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగదీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఏం చేయలేం. మా మేనేజర్ తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటే తప్ప సోదా నేను ఆపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికల్లా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షలు లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఏ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనమను, పొద్దున కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందన్నా. షీస్ బ్యూటిఫుల్. వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటావు? నానా అది కాదురా, నాకున్నదే 2 నెలలు. నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా? అది కాదు నానా. నెల రోజులు మీ బర్త్డే వస్తుంది. ఆ రోజు కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 1000 మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. అదేగా మాట్లాడుకుందాం. సరే, నీ ఇష్టం. వేసుకోండి. నెల రోజుల్లో 1000 ఉద్యోగాలు అయినట్టే. హలో, ఫస్ట్ టైం? అవును సార్. సో మెనీ టైమ్స్. ఫోన్ చేసి మాట్లాడదేంటి? హలో అన్నయ్య, బావ మీట్ అవుదామంటే కాఫీ షాప్కి వచ్చాను. నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే. సారీ బ్రదర్, సారీ. హలో అన్నయ్య. నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే పెళ్లి టైంకి మేము సెటిల్మెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఒకసారి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్తో కలిసి వచ్చాను అన్నయ్య. అయినా నువ్వు కూడా వస్తావేమోనని కాల్ చేశాను. నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, అయ్యాక వస్తాను. ఫోన్ పెట్టి. మిమ్మల్ని ఇంతకుముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను, అయ్యాక చేస్తానని చెప్పాను కదా. మిస్టర్, సిస్టర్. ఇంతకు ముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? సారీ సార్, కట్టేస్తాను. ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగంలో తీసేశారు? సార్, మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చూసింది చాలు, నిజమే. ఈ వీడి తొక్కలు వచ్చాడు. సుబ్బు ఎక్కడ? నేను సుబ్బు ఫ్రెండ్ని. ఓ, పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు. నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓకే ఐ లీవ్, యు గైస్ క్యారీ ఆన్. బాయ్. ఓ, డైల్ లిస్ట్ చూస్తే అన్నయ్య అని ఉంది. అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను. అన్నయ్య ప్రాబ్లం ఉన్నా అని మెసేజ్ చేస్తుంది భయ్యా. ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానివ్వండి. అలా అంటారేంటి? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి, నీ కలర్ ఏంటి? అసలు నువ్వు నన్ను అన్నయ్య అనొచ్చా? ఆ మాటకు వస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా? అందుకని వదిలేసి వెళ్ళిపోతారా? బంగారం, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు, అప్పుడు ఆలోచిస్తాను. హలో, ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా? అంతుందా? చూపించాలని నాకు ఉంది, అసలు నీకంత ఉందా? హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరు ఇటుకి నా డైలాగ్ ఇచ్చింది? నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా? అబ్బాయి కన్ఫర్మ్, ఈసారి అడ్రాను, మీ ఇష్టం. హలో ఓయ్, అటు రాడు గాని మనం చూసుకుందామా? బంగారం, నీ ప్రాబ్లంలో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా? నేనే రానుకో, అలిగాను. ప్లీజ్ రా, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, రా నాన్న. ఎవడా నువ్వు? ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి వచ్చావు? అరే నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను, మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా? రే, నిన్నెవడో తెలుసా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా?
ఒక్కళ్ళేడు మొత్తం జంపు. అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా? అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ ఒక్కడు. ఏంటి మజాకుందా? ఇది ఎక్కడితో ఆగదు. నన్ను టచ్ చేస్తే బేగంపేట భాష వస్తాడు. భాష వచ్చాడు భాషను కొట్టేస్తే ఏంటి భాషను కొడతావా? ఏంటి భాష అంటే భాష పెద్ద రౌడీ. అడిగేది చెప్పరా. భాషను కొడితే ఎవడొస్తాడు? భాష అని కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడు. షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా? బాబోయ్, మరి షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు? నేను షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? ఏంటి షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? రా రా, ఇడికి రే, షేక్పేట్ రే, రే, షరీఫ్ రే, అంత ఎక్సైట్ అవకరా. షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు చెప్పు. షరీఫ్ ని కొడితే మలక్పేట్ మల్లేష్ వస్తాడు. ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడు. లేడు లేడు. అయితే 10 వెళ్ళిపోదాం. చూసావా డార్లింగ్, అన్న పేరు చెప్పని ఎలా భయపడ్డాడు. నేను చెప్పేది ఆడిని కొట్టడం ఎందుకు? డైరెక్ట్ గా మలేషియాని కొట్టేస్తే పని అయిపోతుంది కదా. అన్నా నమస్తేనే. బంగారం కూర్చో. చెబుతామే ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు. ఎవడైనా కొడు. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. తమ్మి మజాక్ చేస్తుండు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుడేంద్రా? ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు. గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాడిని కొట్టాలి కానీ నన్ను కొట్టుడేంద్రా సంబంధం లేకుండా? చేతనైతే గాడిని కొట్టు. ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా? నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష గాని కొట్టుపోయి. ఆ భాష గాని కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడంటనా? అరే నువ్వు మగాని అయితే షేక్పేట్ షరీఫ్ ని కొట్టవా. ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా? నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ గాని కొట్టు. ఆడిని కొడదానో వచ్చానన్నా. రే అందరూ నన్ను తేడాగాడంటారు. నువ్వేందిరా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు? పపపపపపప. కొట్టాలన్నా. పిల్లడివి కథని మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైలాన్స్? వీళ్ళు నా పోతులు. దమ్ముంటే ఏళ్లను కొట్టు. అమ్మో, నేను కొట్టనన్నా. ఏ భయమా? వాళ్ళు కొట్టాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళు. రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి. సింహం సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ అది వైలెన్స్ లోకి దిగాక ఏంటి సగం చెప్పి ఆలోచిస్తున్నావు? పూర్తి చేయి. అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను. హలో, వెళ్ళరానా? వెళ్ళు. అరుస్తున్నావేంట్రా? మళ్ళీ రాకు. ఆ, బయలుదేరు. తమ్ముడు, ఆ మిథున్ చక్రవర్తి జంపా. ఓకే నడు. హలో హలో, మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి. ఇంట్రెస్టా? పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా? పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మే ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా. నా పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. నేను పెద్ద పతివ్రతనని చెప్పను గానీ పర్లేదు, కొంచెం మంచోండి. అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను. 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్.
నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు 2 పెగ్గలు, ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకుండా 2 సిగరెట్లు. నీకేనా అలవాటు ఉందా? చిచి అమ్మయ్యా బతికించావు. ఇకపోతే 1800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచెస్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 2-వీలర్ బండి. ఇది నీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకి 2 పిల్లలు పుట్టాక, నేను నడుము మీద 2 మడతలు పట్టాక, నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరేనా బంగారం? తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చాయి. ఓ ఎక్కువ చించేయకు, చిప్పు దొబ్బుద్ది.